వీడికి ఇక్కడేం పని? ఈ టీవీ తీసుకొని తొందరగా బయటకు తగలడు మనం. ఏమిటారు మేడుగుడ్లు వేసుకొని చూస్తున్నావు? నిజం చెప్తే మీరు అపార్థం చేసుకుంటారేమోనండి. ఏంటి? నా మనసులో ఉన్న మాట కర్మ. నిజం చెప్పకపోతే తప్పదు మరి. అది మీ నడుం మీద ఉన్న మడత చూస్తుంటే ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు, వయసులో ఉండగా ఇంకెంత పిట్టపిట్టలాడిపోయేవారా అనిపించిందండి. అమ్మో అమ్మో అమ్మో, ఎన్నాళ్ళైందే 13,000 తీసుకొని? ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావురా ఎదవా? నేను 13,000 తీసుకోవడం ఏట్రా? నాటకాలు ఆడుతున్నావా? చెప్పు చెప్పు, ఏట్రా ఇది మురుగుతున్నాడు? ఏంటంటే నిజాలు చెప్పేయాలా? చెప్పేద్దాం. మీ దగ్గర 10,000 తీసుకున్నట్టే ఆడి దగ్గర 13,000 తీసుకున్నాను. దేనికి? దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట. మిమ్మల్ని కీపింగ్ చేస్తాను, నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు. చొచ్చినోడా, 2 పెళ్ళాలు ఉన్నారు చాలేదట్టా నీకు? నేనేమో బజార్దాన్ని అనుకున్నావా, 3 కాపురం లేదని అనుకున్నావా? అదే మాట నేను అడిగితే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను, మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను, మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను. ఇదిగో దివాకరం, నేనేం చేస్తాను చూడు. నిన్ను నేనేం చేస్తాను చూద్దు గాని చెప్పు, ఇంకా ఏమన్నాడు? అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కింద తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు. పరాయి మగాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కలా పడుంటారని. చచ్చినోడా, అయ్య బాబా, ఏముకుండని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్మండ. అయ్యో ఏంటండి, ఏంటండి దెబ్బలు? రైలు యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి? యాక్సిడెంట్ కాదు, నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులోలాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగా? ఫైటింగే. అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో. దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు, గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లెగ్గిరిగింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాల్తగ్గా సమాధానం చెప్పాడు. నాకు తిక్కరేగిపోయి తుక్కు కింద కొట్టేశాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు, చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బలు నీకెందుకు తగిలి అంట? సినిమాలో ఫైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెనడికి తగులుతాయి, కాసిన కూసిన చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళను మేళ్ళను తోకడం వల్ల మనకు కూడా 2 పుంజీలు తగిలాయి. దమయంతి గారు, ఆడది బాగోలేదన్నారంటగా, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుద్దాం. అక్క శుభ్రంగానే ఉన్నాడక్క. ఏమయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు? మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. దివాకరం గుర్తుందా లేదా నీకు? అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి. దివాకరం చెమడ లెక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు, నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తే గానీ కదల్ని. ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరం, మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి, అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో 4 మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా 3వ కాపురం పెట్టడానికి రాత్రి బాబులో ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది.
ఎవరు తెచ్చినాడు? ఆ దివాకర్ గారి వల్ల ఎన్ని దెబ్బలు? దెబ్బలు ఏవి ఏవి అమ్మా, అది వరలక్ష్మి గారు, డాక్టర్ గారు వచ్చారు. వచ్చారా? రండి డాక్టర్ గారు, రండి. రైలు యాక్సిడెంట్ అప్పుడు కూడా ఇంతమంది జనం ఉండరు. అసలు ఏం జరిగిందమ్మా మీకు? ఏం జరిగిందంటే ఏం చెప్పమంటారు? అమ్మా, దొంగ సచ్చినోడు ఆ దివాకరం గారు చేసిన పని ఇదంతా. దివాకరం మా దివాకరమా? ఏం చేశాడు వాడు? ఏం చేశాడా? ఇప్పుడు కొత్తగా నిజాలు చెప్పడం మొదలు పెట్టాడు. అందరి రహస్యాలు బయట పెట్టేస్తున్నాడట. కొండబాబుని మేము ఏదో తిట్టేశామని అది పట్టుకెళ్లి వాడికి మోసేశాడు. వాడు మమ్మల్ని ఒక బాత మోసేశాడు. ఛీ, నోరు మూసుకోండి, దదం మొహం మీదను. అయితే మా వాడు లేని మాటలు ఏమీ అనలేదన్నమాట. అబ్బో, బాగా వెనకేసుకొస్తున్నారండి. ఎవరు లొసుగులు వాడుకుంటాయి, పరోక్షంగా లక్ష అనుకుంటాం. అవన్నీ పబ్లిక్ లో పెట్టేదేనా? వెనకటికి ఒక వెధవా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని దగా చేసి దుబాయ్ పారిపోయాడు. అవన్నీ 10 మందికి చెప్పాననుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? నా వల్ల అమ్మలాంటి మనిషి కూడా మాట పడాల్సి వచ్చింది. చిచి, నీ టీవీ వీసీఎల్కి నేను కాపలా కాయాలా? ఏంటి అలా చూస్తున్నావు? పందెం పెట్టి మీరు బాగానే ఉన్నారండి. గుళ్ళో అమ్మవారిలాగా నాకే మెంటలు వచ్చేసేలాగుంది. నిజాలు కక్కలేక మింగలేక ఏమంటావు? తల్లకిందులుగా నడవచ్చు, వెలికిలా పాకొచ్చు, నిల్చు నిద్రపోవచ్చు, పడుకుని పరిగెట్టొచ్చాము గాని వెదవది ఈ నోరు తెరిచి నిజాలు మాట్లాడటం మాత్రం అంత ఈజీ కాదండి. ఇంకా చాలా అనుకుంటావే. అవును, అనుకుంటున్నాను. ఎలా అయితే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేటట్టున్నాయి. నువ్వేమనుకోకపోతే మన అగ్రిమెంట్ లో చిన్న చిన్న మార్పులు అడుకుందామని అనుకుంటున్నాను. ఏమిటి? ఈ నెల రోజులు నా చెవుల నిండా గుడ్డలు కుక్కోవచ్చా? ఇంకా మౌన వ్రతం పాటించవచ్చా? ఒక అసిస్టెంట్ ని పెట్టుకుని ఎవరేం అడిగినా సరే వాడి చేత సమాధానం ఇప్పించవచ్చా? తర్వాత ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుని తలుపులన్నీ మూసేసి లోపల కూర్చోవచ్చా? అమావాస్య చంద్రుడి సినిమాలో కమల్ హాసన్ లాగా కళ్ళకు మబ్బు కళ్ళజోడు పెట్టుకుని చేత్తో కర్ర పట్టుకుని టక్కు అబ్బా, ఏ ఎదవండి దీన్ని ఇక్కడ పెట్టింది, అలా తిరగొచ్చా? ఇవన్నీ బాగా చెయ్యొచ్చు. ఆ పని మాత్రం చేయొచ్చు. ఇదిగో, మొదలెట్టి కొన్ని గంటలు కూడా కాలేదు, నువ్విన్ని కోరికలు కోరుతున్నావే. నేను ముందే చెప్పాను, ప్రపంచం బద్దలైనా సరే నేను పట్టించుకోనని. సరే సరే, నేను పట్టించుకోను. ఈ ప్రపంచంలో నీకంటే నాకు ఎక్కువ ఎవరున్నారు చెప్పు. ఆ అగ్రిమెంట్ తీసి లోపల పెట్టు. అమ్మాయి, రిక్షా తీసుకొచ్చిన బయలుదేరా. నమస్కారం అమ్మా. వీడికి ఇక్కడేం పని? ఈ టీవీ తీసుకొని తొందరగా బయటకు తగలడు. మనం ఏమిటారు మేడుగుడ్లు వేసుకొని చూస్తున్నావు? నిజం చెప్తే మీరు అపార్థం చేసుకుంటారేమోనండి. ఏంటి? నా మనసులో ఉన్న మాట. కర్మ, నిజం చెప్పకపోతే తప్పదు మరి. అది మీ నడుం మీద ఉన్న మడత చూస్తుంటే ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు, వయసులో ఉండగా ఇంకెంత పిట్టపిట్టలాడిపోయేవారా అనిపించిందండి. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు చచ్చిపోను. ఎంత మాట అన్నావురా బోడి దగ్గర? చెప్పరా, చెప్పు. ఇంకా నా గురించి ఏమేమి అనుకుంటున్నావా చెప్పరా, చెప్పు. తనకి నాకు పెళ్ళైన తర్వాత మీరు ఏ గుండెపోటో వచ్చి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను. అంతేకాదండి, ఇంకోటి కూడా అనుకుంటున్నాను. మీ ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు, మీరే బాగా మందు కొట్టేసి అదే మందు పెట్టేసి చంపేసి ఉంటారు అనుకుంటున్నాను. ఏమైందిరా? ఏమీ లేదు కానీ మీరంతా నాకు నిజమైన ఫ్రెండ్సే అయితే, నా క్షేమం కోరేవాళ్లే అయితే, ఫ్రెండ్షిప్ కు మీరు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అయితే నాకు చిన్న సహాయం చేయాలరా. అదేంటంటే ఇక్కడి నుంచి ఇంకో 4 రోజుల పాటు నేను పచ్చి నిజాలే మాట్లాడదలుచుకున్నాను రా. ఎందుకు ఏంటి అని అడగద్దు, అదొక వ్రతం అనుకో, అంతే. నిజం నిప్పు లాంటిది కాబట్టి కొంపలంటుకు పోయే ప్రమాదం ఉంది. దాని నుంచి నువ్వే నన్ను సేవ్ చేయాలరా. అలా సేవ్ చేస్తాను, నాకు మాటివు.